నేను మొన్న చెప్పిన మీకు April 7, 2025కి మేము థోరియం గురించి మాట్లాడినాం. ఒక్కడన్నా మాట్లాడిండా? ఏ పేపర్లన్నా రాసిండ్రా థోరియం మీద? కేవలం చిత్రగుప్తు మాట్లాడింది. బికాస్ భారత్ సే బడ్కే కుచ్ నహీ. ఈ కళను సహకారం చేసిన దేశ నరేంద్రుడికి జయకారాలు కొట్టాలి. ఎవడ్రా అన్నది భారత్కి కాంపిటెన్సీ లేదని ఎవడ్రా అని అన్నది? చెప్పుతో కొడతా నా కొడక ఎవడన్నా మాట్లాడితే. భారత్ కాపీ కాయట, సిగ్గుశరం ఉండాల మాటలు మాట్లాడడానికి. ఇది భారత్ ఇచ్చిన న్యూక్లియర్ మాస్టర్ స్ట్రోక్. యురేనియం గేమ్ ఖతం, దుకాణం బంద్. రాసి పెట్టుకోరి భవిష్యవాణి చెప్పే ప్రయత్నం చేస్తున్న ఫ్యూచర్ గ్లోబల్ ఎనర్జీని కంప్లీట్గా భారత్ డామినేట్ చేస్తుంది. ప్రపంచం మొత్తం రిస్క్ అని అనుకుంది, భారత్ అదే ఆపర్చునిటీ అని అనుకుంది. మాస్టర్ ప్లాన్ డిజైన్డ్ బై హోమీ జహాంగీర్ బాబా. ఆ మహనీయుడిని ఎన్నిసార్లు తలుసుకున్నా తక్కువనే. మాతాకి సౌగంధ్, मैं ये देश को कभी झुकने नहीं दूंगा, रुकने नहीं दूंगा और मिटने नहीं दूंगा. వేల సంవత్సరాల పాటు నిన్ను తడపడాంచిన నీ తపస్సు, నీ తపన నిన్ను సనాతన బంధువు లెక్క ఉంచినాయి. హిందుస్థాన్ జిందాబాద్ అనేటట్టు చేసినాయి. Gautam Model School, Sun City branch, admissions are open for 2026. No admission fee, free school uniform and also bus transportation available for nursery to 10th class. Hurry up. Address: Sun City branch opposite Kasturba Trust. Limited seats. Contact us now 8121573123 and 8977113123. సోషల్ మీడియాలో కంప్లీట్ హోరెత్తి ట్రెండ్ నడుస్తుంది. ఇది జరిగి కూడా 2 రోజులైంది. మొన్న రాత్రి నుంచి కరెక్ట్గా చెప్పాలనంటే నిన్న ఇయ్యాల నేను వెయిట్ చేసిన. ఒక్క పేపర్లలో రాలే ఫ్రెండ్స్, ఒక్క పేపర్లో రాలే. తమిళనాడులో మనం నిజంగా చెప్పాలనంటే ఒక PFBR బ్రీడింగ్ రియాక్టర్ని మనము ఓపెనింగ్ చేసినాం. ఇది ఫ్యూయల్ తీసుకోదురా పోయి, ఉల్టా ఫ్యూయల్ ఇస్తుంది మనకు. కరెంటు కావాలనంటే నువ్వు ఏదన్నా బొగ్గు, ఆయిలో లేకపోతే ఏదో గ్యాసో పెట్టాలి కదా, అది కాల్చి ఎనర్జీ ఇస్తుంది. ఇక్కడ ఎనర్జీ ఇచ్చుడు కాదు, ఇంకా నిజంగా చెప్తే నీకు ఫ్యూయల్ కూడా తయారు చేసి ఇస్తుంది. అది అట్లాంటి టెక్నాలజీ, దాన్నే PFBR టెక్నాలజీ అని అంటారు. ఇది రియాక్టర్ కాదురా, కేవలం న్యూక్లియర్ రియాక్టర్ కాదు ఇది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే ఫ్యూయల్ ఫ్యాక్టరీ ఇది అని చెప్తున్నారు. ఇది ఇండియా ఇలా హిస్టరీ క్రియేట్ చేసింది ఈ సివిల్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ వల్ల. నేను మొన్న చెప్పిన మీకు April 7, 2025కి మేము థోరియం గురించి మాట్లాడినాం. ఒక్కడన్నా మాట్లాడిండా? ఏ పేపర్లన్నా రాసిండ్రా థోరియం మీద? కేవలం చిత్రగుప్తు మాట్లాడింది. బికాస్ భారత్ సే బడ్కే కుచ్ నహీ, భారత్ సే బడ్కర్ కుచ్ నహీ. ఏంది గిరీష్ ఈ థోరియం పంచాయతీ అని చెప్పి మనం మాట్లాడితే, ఒకసారి మనము ఏంది గిరీష్ నువ్వు మోడీ గారి ఫోటో పెట్టకుండా హోమీ బాబా ఫోటో పెట్టినవని అంటే, కాళ్ళు గడిగి నెత్తి మీద నీళ్లు పోసుకున్నా తక్కువ ఈ మహానుభావుడిది. ఈయనకు ఈ ప్లాంట్ అంకితం చేయాలి. దాని తర్వాత ఈ కళను సహకారం చేసిన దేశ నరేంద్రుడికి జయకారాలు కొట్టాలి. ఫ్యాక్టే, నీకు నచ్చినా నచ్చకపోయినా. ప్రపంచం మొత్తం యురేనియం చుట్టూ తిరిగింది, థోరియం చుట్టూ కాదు. బికాస్ 1939లో నేను April 7, 2025లో ఈ చిట్టా మాట్లాడినా. 1939లో ఐన్స్టీన్ లెటర్ ఏం చేసిందనంటే కంప్లీట్ని అమెరికాని యురేనియం వెపన్ సైడ్ తీసుకొని పోయింది. సీబర్గ్ సైక్లోట్రాన్ గార్డ్ ఎక్స్పెరిమెంట్ ఏం చేసిందంటే యురేనియం 238ని ప్లూటోనియంగా మార్చి థోరియంని యురేనియం 233కి తీసుకొని వస్తే సస్టైన్ చైన్ రియాక్షన్స్ అవుతాయి. కాకపోతే యురేనియం 233 అనేది క్లీనర్, సేఫర్ రియాక్టర్లో యూజ్ అయ్యేది అని చెప్తే క్లీనర్, సేఫర్ ఇది ఎవరికి చెక్ పడుతుంది? ఆర్మ్స్ లాబీకి చెక్ పడుతుంది. థోరియం ఎందుకు చెక్ పడుతుంది అని అంటే భారతదేశంలో బర్కే థోరియం ఉన్నది. ఆర్మ్స్ లాబీ ఏం యూజ్ చేస్తుంది వెపన్స్లలో? యురేనియం యూజ్ చేస్తుంది. ఇప్పుడు నీలి మేఘాలు అని అంటాం చూడు, ఏమైందో ఒకసారి చూద్దాం. ప్యాటర్న్ అనేది చాలా సింపుల్. 1966లో హోమీ బాబా చచ్చిపోయాడు. ఎట్లా? ఎయిర్ క్రాష్లో. ఆయన చచ్చిపోయిన కొన్ని రోజులకే లాల్ బహదూర్ శాస్త్రి మిస్టీరియస్గా పోతారు. దాన్ని మనం తష్కెంత్ ఫైల్స్లో మాట్లాడతాం. దాని తర్వాత మల్టిపుల్ మిస్టీరియస్ డెత్స్ కనబడతాయి. లోక్నాథం మహాలింగమే తీసుకోండి, రవి మూలే తీసుకోండి, బరాక్ సైంటిస్టులు, బాబా అటామిక్ రీసెర్చ్ సైంటిస్టులు ఎవరైతే ఉన్నారో సస్పిషియస్ సర్కమ్స్టెన్సెస్లో ఖతమైపోతూ వచ్చిండ్రు. ఒక CIA విజిల్ బ్లోవర్ మనకు కనిపిస్తుంది. భారత్ మీద ఆపరేషన్స్ చేస్తున్నట్టు భారత్ యొక్క రైజింగ్ న్యూక్లియర్ పవర్ని అడ్డుకోనికే CIA విజిల్ బ్లోవర్గా పనిచేస్తుంది. అమెరికా భారత్ ఎదుగుతున్న తత్వాన్ని కంట్రోల్ చేయనికే ఆనాడు చైనాకు న్యూక్లియర్ పవర్ కోసము సప్లై చేసుకోనికే, న్యూక్లియర్ పవర్ని తయారు చేసుకోనికే ఆస్కారం ఇస్తుంది, సపోర్ట్ చేస్తుంది. ఎందుకు? భారత్ రష్యాతో దగ్గర ఉంటుంది కాబట్టి, ప్రో సోవియట్ ఉంటుంది కాబట్టి.
ఈ చైన్ రియాక్షన్స్ అనేది చాలా సింపుల్ ఫ్రెండ్స్, కరెక్ట్గా మాట్లాడాలంటే. ఎట్లా అనంటే న్యాచురల్ యురేనియం అనేది 238, ఇది నాన్ ఫెసల్. మనకేం కావాలా బాంబులకు జనరల్గా చేయాలనంటే యురేనియం 235 కావాలి. ఈ యురేనియం 235ని నువ్వు ఎన్రిచ్మెంట్ చేసినావు అనుకో, ఇది కాంప్లెక్స్ ఉంటుంది, ఎక్స్పెన్సివ్ కూడా ఉంటుంది. బట్ అదే ఇప్పుడు మనము భారతదేశంలో బర్బర్కే దొరికే థోరియం కాడికి వస్తాం. థోరియం U233 అని అంటారు. ఇది ఒక ఐడియల్ ఫ్యూయల్, కాకపోతే ఇది కంటామినేట్ అయి ఉంటుంది. దేంతో? యురేనియం 232తో. దీన్ని నువ్వు బాంబులకు వాడడానికి ప్రయత్నం చేసినావు అని అనుకో, ఇది గామా రేడియేషన్ ఎమిట్ చేస్తుంది. బట్ అదే నువ్వు దీన్ని క్లీన్ ఎనర్జీకి చేసుకోనికి చేసినావు అని అనుకో, దీన్ని క్లీన్ ఎనర్జీకి చేయడానికి చూసినావు అని అనుకో, నీకు వెపన్ ఫ్యూయల్ వస్తుంది. అందుకనే ఈ వెపన్ మేకర్స్ ఏం చేసిండ్రు, దీన్ని అవాయిడ్ చేసిండ్రు, థోరియంని అవాయిడ్ చేసుకుంటూ వచ్చిండ్రు. ఇది చేసిన మొట్టమొదటి దురంధరుడు ఎవడు ఆ టైంలో? హోమీ బాబా. ఈ న్యాచురల్ యురేనియం టు బ్రీడ్ ప్లూటోనియం తీసుకొని వచ్చి హెవీ వాటర్ రియాక్టర్లల్లో దాన్ని అంతా మనం డిస్కస్ చేస్తాం. ఈ ఫాస్ట్ బ్రీడర్లు పెట్టి ఈ ప్లూటోనియంని థోరియంకి కన్వర్ట్ చేసి U233కి తీసుకొని వచ్చి ఫుల్ స్కేల్ క్లీన్ ఎనర్జీకి ఎప్పుడు నాంది వలికిండు? 1960sలలో. ఎవడ్రా అన్నది భారత్కి కాంపిటెన్సీ లేదని ఎవడ్రా అని అన్నది? చెప్పుతో కొడతా నా కొడక ఎవడన్నా మాట్లాడితే. భారత్ కాపీ కాయట, సిగ్గుశరం ఉండాల మాటలు మాట్లాడడానికి. ఇది దశాబ్దాల పాటు డిసైడ్ చేసిన హోమీ బాబాని అందుకే వీళ్ళు ఖతం చేసిరు. అగర్ థోరియం కాడికి వస్తే ఇవాళ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏందని అంటే, థోరియం కాడికి వస్తే హోమీ బాబాది ఒక డ్రీమ్ ఉండే. ఏంది? హోమీ జహాంగీర్ బాబాది ఒకటి డ్రీమ్ ఉండే, మనకు ఒక క్లీన్ పవర్ ఉండాలా, అవి మనకు ఇక్కడి నుంచో మెటీరియల్ తీసుకురావద్దు, టోటల్ ఎనర్జీ భారత్కి ఇండిపెండెన్స్ ఉండాలా అని చెప్పి ఒక కళ ఉండే హోమీ బాబాకు. ఈ వెస్టర్న్ యురేనియం మీద మనం డిపెండ్ కాకుండా మనం సొంత ఎనర్జీని తయారు చేసుకుందాం, సివిల్ ఎనర్జీ సైడ్ పోదామని చెప్పి డిసైడ్ చేస్తే ఆయనని ప్లేన్ క్రాష్లో 1966లో చేశారు. దీని తర్వాత ఏమైంది అని అనేది మనకు అందరికీ తెలిసిందే. ఇప్పుడు మనం కరెక్ట్గా వద్దాం ఫ్రెండ్స్. వాట్ ఈస్ దిస్ కాల్డ్ యాజ్ PFBR? దిస్ PFBR అని అంటే ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్. ఇది భారత్ ఇచ్చిన న్యూక్లియర్ మాస్టర్ స్ట్రోక్. యురేనియం గేమ్ ఖతం, దుకాణం బంద్. ఇవాళ భారత్ ఒక మెషిన్ తయారు చేసింది. ఇది కేవలం ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేయదు మెషిన్. ఇన్ఫ్యాక్ట్ ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేసుకుంటా తన ఇంధనాన్ని కూడా ప్రొడ్యూస్ చేసుకుంటుంది. ఎనర్జీ ప్రొడ్యూస్ చేయడానికి మనం ఇంధనం వేస్తాం, ఇది ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసుకుంటా ఇంధనాన్ని ఇస్తుంది. ఈడ ఆయిల్ అవసరంలే, ఈడ గ్యాస్ అవసరంలే, ఈడ కోల్ అసలే అవసరంలే. ఈడ వాళ్ళకి కావాల్సింది ఏది ఫ్రెండ్స్? ఒక న్యూక్లియర్ ఫ్యూయల్. ఏడా? రియాక్టర్ లోపల. ఇది సక్సీడ్ అయింది. ఇవాళ భారత్ ఎనర్జీ ఇండిపెండెంట్ అయింది. బోలో భారత్ మాతాకి జై. రాసి పెట్టుకోరి భవిష్యవాణి చెప్పే ప్రయత్నం చేస్తున్న ఫ్యూచర్ గ్లోబల్ ఎనర్జీని కంప్లీట్గా భారత్ డామినేట్ చేస్తుంది, చెయ్యబోతుంది. చేస్తుందేమో కాదు, చేస్తుంది. ఇదో సైన్స్ ఫిక్షన్ కాదు. ఇప్పుడు ఇనుండ్రి. PFBR చెప్పిన కదా, ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్స్ ఏవైతే ఉంటాయో, మన కల్పకం తమిళనాడులా దీన్ని నరేంద్ర దామోదర్ దాస్ మోదీ మన ప్రధాని పోయిండు, రిబ్బన్లు కట్ చేసిండు, వచ్చిండు. అసలు ఇది గేమ్ చేంజర్ ఎందుకు అని చెప్పి మాట్లాడే కంటే ముందు, వాట్ ఈస్ దిస్ PFBR? ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ అంటే ఏంది అని చెప్పి చెప్పాలి. నిజంగా చెప్పాలనంటే భారత్ ఒక ఎలైట్ క్లబ్లకు ఎంటర్ అయింది, ఒక ప్రీమియం క్లబ్లకు ఎంటర్ అయింది. ఈ ప్రీమియం క్లబ్లో మనకు కాంపిటీటర్ ఎవరైనా ఉన్నాడు అని అంటే అది కేవలం మన పరమ మిత్రుడు రష్యా. ఈ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్స్ల టెక్నాలజీ వాళ్ళ దగ్గర గట్టిగానే ఉండే, వాళ్ళు ఆల్రెడీ ఇలా ఇంప్లిమెంట్ చేసుడు మొదలెట్టిండ్రు. కాకపోతే వెస్ట్ చేయనికే భయపడ్డారు. ఎందుకంటే వాళ్ళు బార్ ఫెయిల్ అయినందుకు భయపడ్డారు. అందుకే ప్రపంచాన్ని మొత్తం యురేనియం సైడ్ తీసుకొని వచ్చారు. బట్ భారత్ ఇవాళ 500 మెగావాట్ల రియాక్టర్ తయారు చేసి, అది కూడా ఆత్మనిర్భర్ ఫుల్లీ ఇండిజినియస్ తయారు చేసి ముంగడికి తీసుకుపోతున్నది. అంటే మనం అందరం భారతీయుల లెక్క గర్వపడాలన్నా వద్దా? ఇప్పుడు మనం జర కేర్ఫుల్గా అండర్స్టాండింగ్ చేసుకుంటూ వద్దాం. జనరల్గా ఇప్పుడు మనం ఏమన్నాం, నువ్వు ఎలక్ట్రిసిటీ ఇవ్వాలనంటే ఇంధనం ఇవ్వాలి. ఇంధనం ఇచ్చిన తర్వాత, ఇంధనాన్ని కాల్చిన తర్వాత నీకు ఎలక్ట్రిసిటీ వస్తుంది. బట్ ఇక్కడ ఎనర్జీ ఇచ్చినాక అది ఇంధనాన్ని ఇస్తుంది ఉల్టా మనకు. మీరు ఇంటుంది కరెక్ట్. ఇట్ బ్రీడ్స్ ఫ్యూయల్. ఇదే థోరియం యొక్క గొప్పతనం. ఇదే ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ PFBR అని అంటారు చూడు, దాని గొప్పతనం. ఇక్కడ గేమ్ చేంజర్ మొదలైంది. PFBR ఏం చేస్తుంది గిరీష్ అని చెప్పి మాట్లాడితే, ప్లూటోనియం ప్లస్ డిప్లీటెడ్ యురేనియంని యూజ్ చేస్తుంది. ఇది ఏం చేస్తుంది అంటే వేస్ట్ యురేనియంని మోర్ ప్లూటోనియంలో కన్వర్ట్ చేసుకుని మొదలెడుతుంది. ఇప్పటిదాకా మనం అన్నాం కదా, ఎన్రిచ్మెంట్ చేస్తే ఇది వస్తుంది, దీన్ని ఎన్రిచ్మెంట్ చేస్తే ఇది వస్తుంది, ఇది చేయకపోతే మనం క్లీన్ ఎనర్జీలు ఉన్నాం కాబట్టి ఇది చేస్తే గామా రేడియేషన్ వస్తుంది. అందుకే క్లీన్ ఎనర్జీకి ఇది ముచ్చట, గేమ్ చేంజర్. సో మీకు బేసిక్స్ ముందు ఆనాడు చెప్పిన, ఈనాడు కూడా ఒక చిన్న స్లైడ్ ఇచ్చిన. సో ఇప్పుడు ఏం చేసిందంటే వేస్ట్ కూడా మోర్ ప్లూటోనియంని ఇస్తుంది అని అంటే, నువ్వు ఎంతైతే రన్ చేస్తావో అంత ప్లూటోనియం వస్తూనే ఉంటుంది. ఇది కేవలం పవర్ జనరేషన్ కాదు,
ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే ఫ్యూయల్ మల్టిప్లికేషన్ టెక్నాలజీ. వెస్ట్ దీన్ని పక్కకు పెట్టినరు. ఎందుకు? సోడియం కూలెంట్ వాడాలి కాబట్టి దీని మీద. అది జర రిస్కీ అని చెప్పి, అది ఫైర్ హజార్డ్స్ ఎక్కువ ఉంటాయని. మీరు సోడియం మెటల్ని తీసుకొని పోయి ఇట్లా నీళ్ళల్లో వేస్తే ఇట్లా పాడు మనం వెళ్తుంది, అది మీరు చూసిరో లేదు. సో సోడియం కూలెంట్ని వాడాలి కాబట్టి రిస్కీ అని చెప్పిండ్రు. ఇంజనీరింగ్ కాంప్లెక్సిటీ ఉంటుంది అని చెప్పిండ్రు. కాకపోతే భారత్ హోమీ బాబాను ఫాలో అయింది, భారత్ రష్యాని ఫాలో అయింది, రష్యా యొక్క ఫెయిల్యూర్లను కూడా స్టడీ చేసింది, ఒక సేఫర్ స్మార్టర్ వర్జన్ రిస్క్ తీసుకొని తయారు చేసింది. ప్రపంచం మొత్తం రిస్క్ అని అనుకుంది, భారత్ అదే ఆపర్చునిటీ అని అనుకుంది ఫ్రెండ్. మాస్టర్ ప్లాన్ అగర్ కూడా మనం తీసుకొని చూస్తే ఇప్పుడు చాలా సీరియస్ అవుతాయి. ద థింగ్స్ ఆర్ గెటింగ్ సీరియస్ రైట్ నవ్. ద న్యూక్లియర్ ప్రోగ్రామ్ ఈజ్ నాట్ ఎ ర్యాండమ్ ప్రోగ్రామ్ ఫ్రెండ్స్. ఇట్ ఈస్ అ 3-stage మాస్టర్ ప్లాన్ డిజైన్డ్ బై హోమీ జాంగీర్ బాబా. ఆ మహనీయుడిని ఎన్నిసార్లు తలుసుకున్నా తక్కువనే. అండ్ పవర్ ప్లాన్ ఎంత పవర్ఫుల్ ఉండేనంటే ఇది మొత్తం గ్లోబల్ పవర్స్ని షేక్ చేసి పడేసింది. భయపడిపోయారు నా కొడుకులు. అగర్ నువ్వు ఈ మాస్టర్ ప్లాన్ అగర్ కూడా నువ్వు తీసుకొని చూస్తే ఇందులో 3 స్టేజులు ఉండే. 3 స్టేజుల మీద ఈ మాస్టర్ ప్లాన్ని నడిచిండ్రు. ఎట్లా గిరీష్ అని చెప్పి మనం మాట్లాడితే ఫస్ట్ స్టేజ్ ఏంటంటే PHWR అని అంటారు, అంటే ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్. ఇది ఏం చేస్తుంది? యురేనియంని ఎలక్ట్రిసిటీ ప్లస్ ప్లూటోనియంగా మారుస్తుంది. స్టేజ్ 2లా ఫాస్ట్ బ్రీడర్ ప్రోటోటైప్ PFBR అని అంటారు, అంటే ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్. ఇదేం చేస్తుంది? PFBR ప్లూటోనియం గ్రోత్ ఇంజన్, అంటే నువ్వు వాడుతున్న కొద్ది ప్లూటోనియంని ఇస్తుంది. స్టేజ్ 3లా థోరియం కాక్ ఎంటర్ అవుతాడు. థోరియం కాక్ ఏం చేస్తాడు? యురేనియం 233 జనరేట్ చేస్తాడు. ఇది ఇన్ఫైనైట్ క్లీన్ ఎనర్జీ ఇస్తుంది. ఇది 5-year ప్లాన్, బట్ 500-year విజన్ తయారవుతుంది. సో ఇప్పుడు నువ్వు స్టేజ్ 1 ఏదైతే నీ ప్రెషరైజ్డ్ హెవీ రియాక్టర్ ఏదైతే PHWR అని అన్నారు కదా, ఇక్కడ ఏమైపోయింది అని అంటే నీకు న్యాచురల్ యురేనియం ఉంది, అది ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేస్తుంది. నీకు ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేస్తున్నప్పుడు నీకు సైడ్ ప్రోడక్ట్ ఏమొచ్చింది? ఇది పేలిన తర్వాత ప్లూటోనియం వచ్చింది. ఇండియా ఇప్పుడు ఎంత ప్రొడ్యూస్ చేస్తుంది? 400 to 500 kg ప్లూటోనియం పర్ ఇయర్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇక్కడ వేస్ట్ అయిందా అని అంటే ఒక్క ముక్క కూడా వేస్ట్ కాలే, ఒక గ్రామ్ కూడా వేస్ట్ కాలే. ఎందుకు? నీకు ఇంధనం రూపంలో ప్లూటోనియం వస్తుంది, రా మెటీరియల్ వస్తుంది. నౌ లెట్ us కమ్స్ టు PFBR. దిస్ ఇస్ అ మల్టీస్టేజ్ మల్టీప్లయర్, ఇంకా ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్. ఇదేం చేస్తుంది? ఈ జనరేట్ అయిన ప్లూటోనియంని తీసుకుంటుంది, ఈ ప్లూటోనియంని తీసుకొని మోర్ ప్లూటోనియంని చేస్తుంది. అంటే యూజ్లెస్ యురేనియంని ఇప్పుడు ఫ్యూయల్గా మార్చిందా లేదా? అంటే ఒక్క PFBR కెన్ జనరేట్ 150 kg హై గ్రేడ్ ప్లూటోనియం సంవత్సరానికి. ఒక్క PFBR రియాక్టర్ ఎంత జనరేట్ చేస్తుంది ఫ్రెండ్స్? 150 kg ఆఫ్ హై గ్రేడ్ ప్లూటోనియం యాన్యువల్లీ. స్టేజ్ 3 ఫైనల్ బాస్ మన కాక దిగుతాడు, దురంధరుడు అనుకో, గాయల్ హూరే బాబా ఇతనే దిన్ సే ఘాతక్ బనుంగానా और मेरे भारत को సేవ్ కరుంగానా అని చెప్పి మాట్లాడతాడు. థోరియం ఏం చేస్తున్నది? ఇడా నీ యురేనియం 233ని జనరేట్ చేస్తున్నది. యురేనియం 233 జనరేట్ చేయగానే నీకు ఏమైపోయింది? ఒక ఇన్ఫైనైట్ ఎనర్జీ సైకిల్ వస్తున్నది. ఇక్కడ ట్విస్ట్ మొదలవుతుంది. ఏందనంటే బగబగ ఎందుకు మండుతుంది తెలుసా అందరికీ? ప్రపంచంలోనే అత్యంత నిలువలు ఏడున్నాయి రా థోరియం వంటి ఏడున్నాయి? భారతదేశంలో ఉన్నాయి. ఇప్పుడు గ్లోబల్ పవర్ గేమ్ మొదలవుతుంది. ఎందుకు అని అంటే ఏదైతే డేంజరస్ అనుకుంది చూడు ప్రపంచం అంతా, ఇవాళ భారత్ చాలా సింపుల్గా సాల్వ్ చేసి పడేసింది. కోన్ कहता है भारत कभी झुकेगा, कौन कहता है भारत कभी रुकेगा, और किसने कहा भारत माता की सौगंध मैं ये देश को कभी झुकने नहीं दूंगा, रुकने नहीं दूंगा और मिटने नहीं दूंगा. ఒకసారి ఆలోచించరు. ఇవాళ యురేనియం అనేది కొన్ని దేశాలు కంట్రోల్ చేస్తే వాళ్ళు మనని కంట్రోల్ చేయనికే చూసిండ్రు. ఈ న్యూక్లియర్ అనేది జియోపొలిటికల్ వెపన్ అయింది. ఇవాళ భారత్ థోరియం బరబరికే ఉన్నది. మనకి ఇంపోర్ట్లు అవసరం లే, వాని మీద డిపెండెన్సీ అవసరం లే, మనకు కంట్రోల్ అవసరం లే. ఇంకా క్లియర్ కట్గా చెప్పాలనంటే భారతే న్యూక్లియర్ టెక్నాలజీ ఇప్పుడు ప్రపంచానికి మొత్తానికి ఇస్తుంది. వెదర్ ఇట్ మే బి ఆఫ్రికా, వెదర్ ఇట్ మే బి ఏషియా, వెదర్ ఇట్ మే బి అమెరికా ఆర్ ఇట్ మే బి లాటిన్ అమెరికా, పవర్ మొత్తం ఎడికి షిఫ్ట్ అవుతుంది ఫ్రెండ్స్. భారత్ మాతాకి జై అని చెప్పి వస్తుంది. నౌ కమ్స్ టు ది ప్లూటోనియం ట్రూత్. ఒక పెద్ద మదపు టేనుగుని రూమ్లో పెడితే ఎట్లుంటుంది? ఇప్పుడు దాన్నే అర్థం చేసుకుందాం. ప్లూటోనియము న్యూక్లియర్ వెపన్స్లలో యూజ్ చేస్తుంది. ఇప్పుడు భారత్ ఎస్టిమేషన్స్ ఏమున్నాయనంటే 700 kgs ఆఫ్ ప్లూటోనియం మనకు కావాలా వెపన్స్ అప్గ్రేడేషన్ కోసం. అంటే ఈ 700 kg ఆఫ్ ప్లూటోనియం మనకు దొరికిందనుకో, సుమారు మనము 130 నుంచి 200 వార్ హెడ్స్ తయారు చేయగలుగుతాం. భారత్ డాక్ట్రైన్ మారిందా లేదా? ఇప్పుడు పీస్ఫుల్ పర్పస్ మనం క్లియర్ కట్గా చెప్తున్నాం, మనం ఫస్ట్ యూజ్ చేయం రా భయ్. కాకపోతే నువ్వు గిట్లా యూజ్ చేస్తే సౌగంధ్ మహాదేవ్కి ప్రళయ హోగా, తాండవ్ హోగా
అని చెప్పి డాక్టర్ అని రాసుకున్నాం. సో ఈ పిఎఫ్పిఆర్ పర్పస్ ఏముంటుంది అని అంటే బాంబుల కోసం కాదు మేము చేస్తుంది. మేము యురేనియం 233 ఫర్ థోరియం సైకిల్కి తీసుకొని వస్తున్నాం. అంటే మేము ఏమని మాట్లాడుతున్నాం, ఫస్ట్ భారతదేశంలో మేము ఎనర్జీ ఫస్ట్ చేసుకుంటాం, తర్వాత పవర్ చేసుకుంటాం. నువ్వు నన్ను గెలికినవనుకో పశుపతాస్త్రాన్నే ఆవాహనం చేస్తాం అని చెప్పి ఇలా భారత్ ప్రపంచానికి మెసేజ్ ఇచ్చింది. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు డిఫెన్స్ అండ్ స్పేస్, కేవలం బాంబుల కాడకు ఆగిపోలే, పటాకాల కాడకు ఆగిపోలే, డిఫెన్స్ అండ్ స్పేస్ కాడకు వస్తే ఈ థోరియం ఫ్యూచర్ అనేది ఏడదాకా ఉంటుంది అని అంటే నీకు న్యూక్లియర్ సబ్మెరీన్స్లలో కూడా యూజ్ అవుతుంది. అండ్ ఒక్కసారి నీ న్యూక్లియర్ సబ్మెరీన్స్లలో ఇది యూజ్ అయితే 10-15 సార్లు నీళ్ళల్లో ఉంటుంది, అది బిందాస్ పండూపి పోతూనే ఉంటుంది. వాడు అయ్యాక దొరకది, ఎవడికి చిక్కది. అండ్ చంద్రమండలం దగ్గరికి నువ్వు పోవాలని అంటే పెట్రోల్ పంపు దగ్గర పోయి డీజిల్ కొడతావని అనుకున్నావా రాకెట్లలో? లేకపోతే ఒక ఎరోప్లేన్ వచ్చి ఇట్లా పైప్ పెట్టి ఇట్లా ఎక్కుతారు చూడు, అట్లా ఎక్కుతారు అనుకున్నావా? ఇక అట్లా డీజిల్ ట్యాంకర్లు పెడితే చంద్రమండలంకి లేస్తాయి అనుకున్నావా? ఈ మూన్ బేస్డ్ ప్రోగ్రామ్స్ అంతా కూడా ఈ రియాక్టర్లతోనే నడుస్తాయి. మార్స్ మిషన్స్ సక్సెస్ఫుల్ అవుతాయి బికాజ్ మన దగ్గర ఎనర్జీ ఉంది, డిఫెన్స్ ఉంది, అది స్పేస్కి కన్వర్ట్ చేస్తున్నాం. ఈ ఇంటర్ లింక్ కనెక్షన్ అనేది డాట్స్ కనెక్ట్ చేయండి. అండ్ కమింగ్స్ టు ది భారత్ 247 వికసిత్ భారత్ అని పొరగల మజాక్ లెక్క అనలే మోదీ. ఆ రోజు అన్నప్పుడు నా దగ్గర ఈ సబ్జెక్ట్ ఉండే బికాజ్ April 7, 2025లో మేము ఇది మాట్లాడినాం, థోరియంది మేము మాట్లాడినాం. ఇవాళ భారత్ యొక్క రోడ్ మ్యాప్ నువ్వు తీసుకొని చూస్తే 100 గిగావాట్ల న్యూక్లియర్ పవర్ బై 247 తెస్తానన్నాడు, చేస్తున్నాడు. మల్టిపుల్ పిఎఫ్బిఆర్ రియాక్టర్స్ వస్తున్నాయి, థోరియం రియాక్టర్లు డెవలప్మెంట్లు ఉన్నాయి. కామినీ రియాక్టర్స్ వరల్డ్ ఓన్లీ యురేనియం 233 రియాక్టర్ అచీవ్ చేసింది భారత్ ప్రపంచం మొత్తం ఎక్స్పెరిమెంట్ చేస్తుంది, భారత్ ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వస్తుంది ఫ్రెండ్స్. భారత్ ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వస్తుంది. ఇది కేవలం రియాక్టర్ కాదు, ఇట్స్ ఎ టెక్నాలజీ. అండ్ ఇట్స్ జస్ట్ నాట్ ఎ టెక్నాలజీ, ఇట్స్ ఎ సివిలైజేషనల్ స్ట్రాటజీ. నీ నాగరికతనాల నీ డిఎన్ఏలా, నీ భారత్ బ్లడ్లా ఈ ఆలోచన లేకపోతే, ఈ ఆచరణ లేకపోతే అవుతుండేనా ఇది సాధ్యం? యూ బికమ్ ఏ వారియర్ జస్ట్ బికాస్ దట్ యు ఆర్ నాట్ ఏ వారియర్ ఆర్ యూ హ్యావ్ లెర్న్డ్ ది ఆర్చరీ ఆర్ ఏమంటారు కర్రసాము, తలవారు దింపుడు, ఇవి నేర్చుకున్నంత మాత్రాన నువ్వు వారియర్ కావు. నీ బ్లడ్ లైన్లో వారియర్ మెంటాలిటీ ఉంటే భలాహి ఆప్కా పితాజీ వారియర్ నై రహా హో, లేకపోవచ్చు మీ నాన్న, కాకపోతే నీ రక్తంలో పోరాటే ప్రతిమ ఉంటుంది చూడు, అది నీ నాగరికత. 1000 సంవత్సరాల పాటు నిన్ను తడపడాంచిన నీ తపస్సు, నీ తపన నిన్ను సనాతన బంధువు లెక్క ఉంచినాయి, హిందుస్థాన్ జిందాబాద్ అనేటట్టు చేసినాయి. ఎన్నో రకాలుగా మన మీద ప్రెషర్ వేసిండ్రు, గ్లోబల్ ప్రెషర్. మనకు ఎప్పుడు కూడా ప్లెజర్గానే ఉండే. ఎవడు మనని ఎంత గెలికినా మనని గెలవలేకపోయిండు. మెల్లగానైనా సరే, సైలెంట్గానైనా సరే భారత్ స్ట్రాటజికల్గా గెలిచిందా లేదా ఫ్రెండ్స్? భారత్ ఎప్పుడు పవర్ని చేజ్ చేయలే, భారత్ పవర్ని క్రియేట్ చేసింది. బోలో భారత్ మాతాకి జై.